వస్తున్నాడు. అసలు జైలు కిందకి వెళ్ళినా అన్న డిఎస్పీ కొడుకుని కొట్టిండు. తప్పుకో బాల్తో కొడతావరా నన్ను? నేను ఎవరు తెలుసా? చంపేస్తానరే. నా కొడుకునే వీడిని బుక్ చేసి లోపల అన్నా అన్నా మినీ మినీ హ్యాపీ రిటర్న్స్ అన్నా. మినీ హ్యాపీ రిటర్న్స్ ఏందిరా? నేను వస్తుంది జైలు నుంచి, స్విట్జర్లాండ్ నుంచి కాదు. అన్నా మన బస్సు రెడీగా ఉంది, ఊరికి పోదాం పద. 3 నెలలు జైల్లో కూర్చుంది మూసుకొని ఇంటికి వెళ్ళడానికి కాదురా. 3 నెలలు రా. లోపల మండిపోతుంది, కొత్తలాడిపోతుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దామన్నా? డిఎస్పీ నేసేద్దామా? డిఎస్పీని కాదురా, జయమ 3 నెలలు గ్యాపే. 3 నెలలు గ్యాపే. వదలరా సచ్చినోడా. అవతల మీ బావ శేషాద్రి నాయుడికి మహేంద్ర నాయుడికి మళ్ళీ గొడవ మొదలైంది. నువ్వు ఇక్కడే ఉంటే చంపేస్తారు గానీ నా మాటిని మీ ఊరు వెళ్ళిపో. నన్ను చంపే మగాడెవడే? అవతల ఇడ్లీ ఉడుకుతుంది. ఇడ్లీ ఉడికేలా వచ్చి వచ్చినవే. ఎక్కడికి వెళ్ళేది? లోపల మొగుడున్నాడు. ఎవరు మొగుడు? నీ మొగుడా? కాదు, నీ మొగుడు మృత్యుంజయ నాయుడు. ఈడేంటి ఇక్కడ ఉన్నాడు? బాంబు వస్తున్నాడు. అల్లుడు జైలు నుంచి ఊరికి పోకుండా డైరెక్ట్ ఈడికే వచ్చినావు కదా మామా. అవును, నేరుగా ఇక్కడికే వచ్చా. ఎక్కడ ఆగలా. ఇక్కడ లోపల ఉడికిపోతుంది కదా మామా. సెక రేగుతుంది అల్లుడు. ఛీ, సచ్చినోడా. చూసారా, మగాడంటే మామరా. ఆ డౌట్ తెచ్చుకోవడానికే వచ్చా. చెప్పు మామా, ఆ మహేంద్ర గారిని ఎప్పుడేసేద్దాం? ఛాన్స్ ఇవ్వాలిగా. ఎలా చేద్దాం? ఎవరు లేనప్పుడు టైం చూసి. నువ్వు కూడా ఏంది మామా మా నాయనలాగా టైము అంటావు? నేను మాత్రం మా మహేంద్ర గారి మనుషుల్లో ఏ ఒక్కనైనా ఏ సాకే ఈ డాబా కదులుతా. నేను కూడా అంతే. దీంట్లో ఇంత ఆనందం ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. ఎవట్రా మా మరి నోట్లోనా?